అందుబాటులోకి వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ అన్నీ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అదేవిధంగా యాప్లో అందుబాటులో ఉన్నాయి. అందుకే నేను కామెంట్ సెక్షన్లో యాప్ యొక్క లింక్ అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ రెండు కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మిత్రమా. రైట్, ఇక మనము క్లాస్లోకి వెళ్ళే ముందు మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ ఇలాంటి నోట్స్ మీకు రాసి అందించే ప్రయత్నం అనేది జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్న మిత్రులు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మిత్రమా. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మన యొక్క ఛానల్. మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా అందిస్తుంది మిత్రమా. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు థర్డ్ క్లాస్లో వర్ణమాల అక్షరమాల అని ఉంటుంది. సో దాన్ని ఒకే దగ్గర రాసి సో దీంట్లో మనకు అవసరమైనటువంటి ఏమున్నా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. రైట్, ధ్వని అనే మాటకు చప్పుడు శబ్దం అనే అర్థం అనేది ఉంటుంది. భాష విషయంలో మాత్రం ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం. భాష ధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను మనము వర్ణమాల లేదా అక్షరమాల అని అంటాము. జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఆ అనేది ఒక ధ్వనిని తెలుపుతుంది, అంటే అక్షరం అని అర్థం. జాగ్రత్తగా గుర్తుంచే ప్రయత్నం చేయండి. ఆ అనేది ఒక ధ్వనిని తెలిపే గుర్తు, దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆ నుండి అవ్ వరకు ఉన్న వాటిని మనము అచ్చులు అంటాము. అదేవిధంగా కా నుంచి అహా వరకు ఉన్నటువంటి వర్ణాలను మనము హల్లులు అని అంటాము. జాగ్రత్తగా గమనించండి. హల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని అని అంటాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పొల్లు హల్లు ఒకటి ఇచ్చాము. సో ప్రతి పొల్లు హల్లులో ఫర్ ఎగ్జాంపుల్ పొల్లు హల్లు ఉంటుంది. ప్రతి మనకు మీరు ఏ హల్లు అయినా తీసుకొని దాంట్లో తప్పకుండా ఒక పొల్లు హల్లు అదేవిధంగా ఒక అచ్చు అనేది ఉంటుంది. సో మన పొల్లు హల్లుని హల్లుగానే గుర్తించాల్సి ఉంటుంది మిత్రమా. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కా అనేది ఉన్నట్లయితే దీన్ని మనము ఇక్ ప్లస్ ఆగా రాస్తాము. రైట్, సో ఇలా ప్రతి ఒక్క హల్లులో పొల్లు హల్లు అనేది ఉంటుంది, అదేవిధంగా అచ్చు కూడా ఉంటుంది. రైట్, ఇక్కడ ఇక్ అనేది హల్లు అవుతుంది, ఆ అనేది అచ్చు అవుతుంది. రెండు కలిపి కా అంటాం కాబట్టి అక్కడ మనం దాన్ని హల్లుగా గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ అనే ధ్వనులు కలిసి మా అనేది ఇక్కడ ఏర్పడడం జరిగింది. కాబట్టి ప్రతి దాంట్లో ఆ హల్లులలో అచ్చు అనేది కలిసి ఉంటుంది. సో కా నుండి హా వరకు ఉన్నటువంటి వర్ణాలను అక్షరాలను మనము హల్లులు అని అంటాము. జాగ్రత్తగా గమనించండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది. ఈ యొక్క మనకు పదం ఇచ్చి దాన్ని విడగొట్టి రాయమని చెప్తారు. ఇంతకుముందు క్ష్మీ అని ఇచ్చి దీన్ని విడగొట్టి రాయమని చెప్పారు తెలుగులో. సో దీన్ని మనము ఈజీగా మనకు 6th క్లాస్లో ఉంది. సో యాజ్ ఇట్ ఈజ్గా అదే ఇవ్వడం జరిగింది మిత్రమా. రైట్, ఇక నెక్స్ట్ కొన్ని అక్షరాలలో హల్లులు రెండేసి గాను మూడేసి గాను కలిసి కూడా ఉండవచ్చు మిత్రమా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ద్విత్వక్షరము, సంయుక్తాక్షరము, సంశ్లేష అక్షరం అని మనకు 3 రకాలుగా ఉంటుంది. సో ద్విత్వక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు చెందినటువంటి ఒత్తు చేరినట్లయితే దాన్ని మనము ద్విత్వక్షరం అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కాకి కా ఒత్తు, మాకి మా ఒత్తు ఈ విధంగా వస్తాయి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్ ప్లస్ సో కావతుంది కాబట్టి మళ్ళీ ఇక్ అని మనం తీసుకుంటాము. సో తర్వాత తర్వాత అచ్చు తీసుకున్నాం ఆ, దీన్ని కలిపి మొత్తం కా అంటాము. సో కకారము 2 సార్లు వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే గమనించండి, ఎందుకు 2 సార్లు వచ్చింది అంటే సో కావొత్తు ఉంది కాబట్టి. నెక్స్ట్ సంయుక్త అక్షరం, ఒక హల్లుకు వేరే హల్లు చెందినటువంటి ఒత్తు చేరితే అంటే వేరే హల్లు యొక్క ఒత్తు వేరే ఒత్తు వచ్చి చేరితే దాన్ని మనము సంయుక్త అక్షరం అంటాము. రైట్, దేని ఒత్తు దానికి వస్తే ద్విత్వక్షరము వేరే హల్లు ఒత్తు వచ్చి చేరితే దాన్ని మనం సంయుక్త అక్షరం అని అంటాం మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే న్యా అనేది నాకు యా ఒత్తు వచ్చింది కాబట్టి ఇక్కడ నానిగా యా ఒత్తుని ఈగ రాసి ఈ విధంగా మనము రాస్తాం. దీన్ని విడగొట్టి రాసినట్లయితే నకార యకారాలకు అనేటివి 2 హల్లులు వచ్చాయి. మనకు నకారము యకారాలు అనే 2 హల్లులు వచ్చాయి. దీంట్లో జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. ఇవి మనకు ద్విత్వక్షరము, సంయుక్త అక్షరం మిత్రమా. సంశ్లేషాక్షరం అంటే ఒకే హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు చెందినటువంటి ఒత్తులు చేరితే దాన్ని మనము సంశ్లేషాక్షరం అంటాము. ఇది మనకు గతంలో సంశ్లేషాక్షరానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా టెట్లో రావడం జరిగింది మిత్రమా. రైట్ మిత్రమా, మనకు తప్పకుండా డిఎస్ టెట్లో ఈజీ సబ్జెక్ట్, డిఎస్సిలో ఈజీ సబ్జెక్ట్ తెలుగు తప్పకుండా మనకు కంటెంట్లో 24కి 24 ఖచ్చితంగా రావాల్సిందే. ఒక 2 మార్కులు అటు ఇటు అయినా సో 22 దాకా అయితే ఈజీగా వస్తాయి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ క్ష్మీని మనము విడగొట్టినట్టయితే ఇక్ ప్లస్ ఇష్ ప్లస్ ఉమ్ము ప్లస్ ఈ వస్తుంది. సో ఇది
కకారము, షకారము, మకారాలు అనే హల్లులు అనేటివి ఇక్కడ మనకు కనిపిస్తాయి మిత్రమా. సో ఈ విధంగా విడగొట్టాల్సి ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి మిత్రమా, ఇక్కడ ప్రతిదీ క్లియర్గా రాయడం జరిగింది. మీరు జాగ్రత్తగా విని చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ తెలుగు భాషలోని వర్ణాలను మనము 3 విధాలుగా విభజిస్తాము. అచ్చులు, హల్లులు, ఉభయ అక్షరాలు. ఆ నుంచి ఔ వరకు అచ్చులు అంటాము. అచ్చులు 2 విధాలు, హస్వాలు, దీర్ఘాలు ఉంటాయి మళ్ళీ దీంట్లో అచ్చులలో. ఒకసారి దాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. హస్వాలు అంటే ఒక మాత్ర కాలంలో ఉచ్చరించబడేవి. మాత్ర అంటే కనురెప్పపాటు కాలాన్ని మనము మాత్రగా చెప్పుకుంటాము. రైట్. ఆ కావచ్చు, ఈ, ఉ, రు, ఏ, ఓలను మనము హస్వాలు అంటాము. రెండోది దీర్ఘాలు అంటే 2 మాత్రల కాలంలో ఉచ్చరించేవి. అవి ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ. సో వీటిని మనము దీర్ఘాలుగా చెప్పుకుంటాం మిత్రమా. నెక్స్ట్ ఇక హల్లులు అనేటివి కా నుండి హా వరకు ఉంటాయి మిత్రమా. కా నుంచి హా వరకు ఉన్న వాటిని మనము హల్లులుగా చెప్పుకుంటాం. మనకు 3rd క్లాస్లో ఉంది అది. నెక్స్ట్ ఇక్కడ ఉచ్చారణ విధానాన్ని బట్టి హల్లులు అనేటివి మళ్ళీ 2 రకాలు ఉంటాయి, పరుషాలు, సరళాలు. అంటే ఉచ్చారణ విధానాన్ని బట్టి కచట తప్పలు, గజడ దెబ్బలు అనేటివి ఉంటాయి. కచట తప్పలు అనేటివి పరుషాలుగా గుర్తించాలి, గజడ దెబ్బలు అనేటివి పరుషాలుగా మనం పేర్కొంటాము. పరుషాలు, సరళాలను కలిపి మనము అల్ప ప్రాణాలు అని అంటాము. సో ఇక్కడ అల్ప ప్రాణ అక్షరాలు అనేటి కింద మనకు జటా ఉండదు. జటా లేనటువంటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా లేకుండా ఉన్నటువంటివి కా కావచ్చు, గా, ఇలా జటా ఉంటే దాన్ని మహాప్రాణాక్షరంగా గుర్తించాలి. జటా ఈ కింద లేకపోతే సో దాన్ని మనము అల్ప ప్రాణాక్షరంగా గుర్తించాలి. సో జాగ్రత్త, ఈ పాయింట్ కూడా గుర్తుంచుకొని మిత్రమా. పరుషాలు, సరళాలను కలిపి కూడా అల్ప ప్రాణాక్షరాలు అని అంటాము. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా మనము మహాప్రాణాలు లేదా వర్గయుక్కులు అంటాము. సో ఖ, ఘ, ఛ ఇలా అన్నిటిని మనము ఏమంటాము, మహాప్రాణాక్షరాలు లేదా వర్గ యుక్కులు అంటాం. సో అనునాసికాలు అంటే ఇనియా, ఇని, అనా, నా, మాలను మనము అనునాసికాలు అంటాం. అంతస్థాలు అంటే యా, రా, లావాలను అంతస్థాలు అంటాము. ఊష్మాలు అంటే షే, షా, సా, హ అక్షరాలను మనము ఊష్మాలుగా పేర్కొంటాము. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గుర్తుంచుకొని ఈజీ ఉంటుంది. సో తప్పకుండా కన్ఫ్యూజ్ కాకుండా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది మిత్రం. ఇక్కడ ఒకసారి గమనించండి మీరు. రౌతి అక్షరానికి బదులుగా మనము రాను, అట్లే చాజా బదులుగా చాజాలను వాడుతున్నాము. సో ప్రజెంట్ ఇవి అంటే వాడుకలో లేవు మిత్రమా. నెక్స్ట్ ఉభయ అక్షరాలు అంటే మీకు తెలుసు, సున్నా, అరసున్నా, విసర్గాను మనము ఉభయ అక్షరాలు అంటాం. ఇది కూడా మనకు 3rd, 4th క్లాస్లో ఉంది మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అచ్చులతోనూ హల్లులతోనూ ఉపయోగించడం వల్ల వీటిని మనము ఉభయ అక్షరాలు అని అంటాం. అచ్చులతోనూ ఉపయోగిస్తాము, అదేవిధంగా హల్లులతోని కూడా ఉపయోగించడం వల్ల వీటిని మనము ఉభయ అక్షరాలు అని కూడా అంటాం మిత్రమా. ఇక్కడ చూడండి, అరసున్నకు గ్రాంధిక భాషలో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాధాన్యం ఉన్నది. విసర్గకు సంస్కృత పదాల్లో మాత్రమే చేరడం అనేది చేరుతుంది. సో అరసున్న అనేది గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉంటే విసర్గకు సంస్కృత పదాల్లో మాత్రమే చేరుతుంది. సో జాగ్రత్తగా వీటిని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు వీడియోని చూస్తున్న మిత్రులంతా, లైవ్ చూస్తున్న మిత్రులంతా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి. ఇక్కడ నెక్స్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే వర్గాక్షరాలు కా నుండి మా వరకు ఉన్న అక్షరాలన్నింటినీ మనము 5 వర్గాలుగా విభజిస్తాము. సో కా వర్గం అంటే క, ఖ, గ, ఘ, ఇనియాగా ఉంటుంది. చా వర్గం అంటే చ, ఛ, ఝ, ఝ, ఇనీగా ఉంటుంది. టా వర్గం అంటే ఠ, ఠ, ఢ, ఢ, అనా వరకు ఉంటుంది. తా వర్గం అంటే థ, థ, ధ, ధ, నా వరకు ఉంటుంది. పా వర్గం అంటే పప్ప, బాబ, మా వరకు ఉంటుంది మిత్రమా. రైట్. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చాలా ఈజీగా ఉంటుంది, కానీ మనము తప్పులు చేయకూడదు. సో మీరు ఒక్కసారి ఒక వీడియోని చూసుకొని వెళ్తే మీకు 3rd to 10th క్లాస్ వరకు టోటల్ రివిజన్ కూడా అయిపోతుంది. భాషా భాగాలు తెలుసు, నామవాచకాలు, వ్యక్తుల, వస్తువుల, ప్రాంతాల పేర్లను తెలిపే పదాలన్నింటినీ మనము నామవాచకాలుగా చెప్తాము. సర్వనామాలు అంటే నామవాచకానికి బదులుగా వాడే వాటిని మనము సర్వనామాలు అంటాము. అతడు, ఆమె, వారు, అది, అవి అనేటివి మనము సర్వనామాలుగా చెప్తాం మిత్రమా. ఇక్కడ చూడండి ఒకసారి, క్రియాపదాలు, పనిని తెలిపే వాటిని మనం క్రియాపదాలు అంటాం. వెళ్ళాడు, వచ్చాడు, చదువుతున్నది, ఆడుతున్నది, ఇవన్నీ మనకు క్రియాపదాలు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. విశేషణాలు అంటే నామవాచకాల యొక్క గుణాలను తెలిపేది మనము విశేషణంగా చెప్తాం. అందంగా, ఎర్రని, చేదుగా, మంచి, చక్కగా, ఇష్టం. సో ఇవన్నీ మనము విశేషణాలుగా చెప్తాము. నెక్స్ట్ అవ్యయాలు. గత డిఎస్సిలో అవ్యయాల మీద ప్రశ్న రావడం జరిగింది మిత్రమా. రైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే విరామ చిహ్నాలకు సంబంధించి
వాక్యాంత బిందువు లేదా ఫుల్ స్టాప్ అంటాము. వాక్యం పూర్తయిన తర్వాత ఉంచుతాము. మా ఊరు రామాపురం. సో ఇక్కడ ఫుల్ స్టాప్ అనేది వస్తుంది. దాన్ని వాక్యాంత బిందువు అంటాం తెలుగులో. స్వల్ప విరామ చిహ్నం లేదా దాన్ని మనం కామ అంటాం. వాక్యంలో స్వల్పంగా విరామం వచ్చే చోట ఈ కామ అనేది ఉపయోగిస్తాం. ఈ విధంగా రవి, రాజు, రమ ఇలా 3-4 పేర్లు వచ్చినప్పుడు ఒక కామాల్ని ఉపయోగిస్తాం. ఆశ్చర్యార్థక చిహ్నం మనకు ఈ విధంగా ఉంటుంది. సంబోధన, ఆశ్చర్యము, అదేవిధంగా భయము, సంతోషము మొదలైన భావాలను తెలిపే పదాల తర్వాత మనము ఆశ్చర్యార్థక చిహ్నాన్ని ఉపయోగిస్తాం. అబ్బో, జూ ఎంత పెద్దగా ఉన్నదో. సో ఇది ఆశ్చర్యార్థక వాక్యంగా మనం గుర్తిస్తాం. నెక్స్ట్ ప్రశ్నార్థక వాక్యం. సో ప్రశ్నార్థక చిహ్నం ప్రశ్నల చివరన ఉంటుంది మిత్రం. నీ పేరేమిటి అనే దగ్గర, నువ్వెవరు అనే దగ్గర మనం ప్రశ్నార్థక వాక్యాన్ని ఉపయోగిస్తాము. ఇక్కడ నెక్స్ట్ చూడండి మిత్రమా, కాలాలు. భూతకాలం అంటే జరిగిన పని, వర్తమాన కాలం అంటే జరుగుతున్న పని, భవిష్యత్ కాలం అంటే జరగబోయే పని. అంటే భూతం అంటే జరిగిపోయింది, వర్తమానం అంటే జరుగుతూ ఉండాలి, భవిష్యత్ అంటే జరగబోయేది. దాన్ని మీరు గుర్తుంచుకోండి. క్రియలు రకాలు. సమాపక క్రియ పని పూర్తయినట్టు తెలిపే క్రియని మనము సమాపక క్రియ అంటాం. చూశాడు, కాలిపోయింది, పడిపోయాను అంటే కంప్లీట్ అయిపోతుంది వాక్యం. అసమాపక క్రియ అంటే పూర్తి కానటువంటి వాక్యం. అంటే పూర్తి కానటువంటి వాక్యాలను మనము అసంపూర్తిగా తెలిపే వాక్యాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం అసమాపక క్రియ అంటాం. అంటే ఇంకా వాక్యం పూర్తి కాకుండా ఉంటుంది. చూసి, వచ్చి, తిని మళ్ళీ ఏం చేశాడో అక్కడ కంప్లీట్ కాదు కాబట్టి దాన్ని మనము అసమాపక క్రియగా గుర్తిస్తాము. నెక్స్ట్ మనకు కర్త, కర్మ, క్రియ. రైట్ మిత్రమా, టెక్స్ట్ బుక్లో ఉన్నవి మాత్రమే చదవండి. టెక్స్ట్ బుక్ని దాటి క్వశ్చన్స్ అనేటివి రావు. దీన్ని మాత్రం మీరు కంపల్సరీ గుర్తుంచుకోండి. వేరే మెటీరియల్స్ అవి ఇవి చదివి అంతా మైండ్ అంతా ఖరాబ్ చేసుకోకండి. మనకి ఎంత అవసరమో అంతే తెలుసుకుంటే సరిపోతుంది. మనం చూడండి, ఎవరు అనే పదానికి సమాధానం వచ్చే వాటిని మనం కర్త అంటాం. గత టెట్ డిఎస్సీలో ప్రశ్న వచ్చింది. ఎవరు అనే పదానికి సమాధానం వచ్చే వాటిని కర్త అంటాము. ఎవరిని, దేనిని అనే పదాలకు సమాధానం వచ్చేదాన్ని మనం కర్మ అంటాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, ఎవరు అనే పదానికి సమాధానం వస్తే కర్త. సో శివ ఎవరు, ఎవరు శివ. శివ గుర్రం కళ్యాణి చేత్తో పట్టుకున్నాడు మిత్రమా. ఇక్కడ చూడండి, ఎవరు అంటే ఇక్కడ గుర్రం కళ్యాణి చేత్తో ఎవరు పట్టుకున్నారు అన్నప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, శివ వస్తుంది. కాబట్టి ఇక్కడ శివ అనేది కర్త అవుతుంది. నెక్స్ట్ దీంట్లోనే మనము చూసుకున్నట్లయితే శివ గుర్రం కళ్యాణి దేనితో పట్టుకున్నారు, దేనిని పట్టుకున్నాడు. సో ఆ విధంగా క్వశ్చన్ చేస్తే మనకు శివ చేత్తో దేనిని పట్టుకున్నాడు, గుర్రం కళ్యాణి. సో గుర్రం కళ్యాణం అనేది కర్మ అనేది అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. సో పని అంటే పట్టుకోవడాన్ని మనం పని అంటాము. రైట్, దీంట్లో కర్త, కర్మ, క్రియ 3 వచ్చాయి. చూసుకోండి, ఇక్కడ క్రియ అంటే పని అంటే క్రియని తెలియజేస్తుంది, పట్టుకోవడం. చూడండి, ఇక్కడ ఎవరు అనే పదానికి సమాధానం వచ్చే వాటిని కర్త అంటాము. ఎవరిని, దేనిని అనే పదాలకు మన సమాధానం ఇచ్చేవి కర్మ అంటాం. శివ చేత్తో దేన్ని పట్టుకున్నాడు, దేనిని పట్టుకున్నాడు, ఎవరిని పట్టుకున్నాడు అని క్వశ్చన్ చేస్తే మనకు గుర్రం కళ్యాణ్ అనే ఆన్సర్ వస్తుంది. గుర్రం కళ్యాణ్ అనేది మనకు కర్మ అవుతుంది. నెక్స్ట్ గుర్రం కళ్యాణి చేత్తో ఎవరు పట్టుకున్నారు. సో ఎవరు పట్టుకున్నారు అనే సమాధానం ఏమొస్తుంది, శివ అంటాం. కాబట్టి ఇక్కడ శివ అనేది కర్త అవుతుంది. లాస్ట్కి చివరన ఉన్నది క్రియ, పని, పట్టుకున్నాడు. సో దీనిలోని గత టెట్లో డిఎస్సిలో ప్రశ్న రావడం జరిగింది. ఇదే అంశం మీద డైరెక్ట్గా అడిగారు. సో ఎవరిని అనే పదానికి సమాధానం వచ్చే వాటిని ఏమంటాము అని ఈ విధంగా క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ క్రియారహిత వాక్యాలు చూసుకున్నట్లయితే క్రియాపదం లేకపోతే పూర్తి అర్థాన్ని ఇచ్చేవే క్రియారహిత వాక్యాలు. సో పోతన గొప్ప కవి, కుంటాల జలపాతం అందమైనది. ఇక్కడ మనకు క్రియ అనేది ఉండదు. వాటిని క్రియారహిత వాక్యాలు అంటాము. కొన్ని కింది వానిలో ఒక వాక్యం ఇచ్చి క్రియాపదం ఏది అంటే క్రియాపదం ఉండకపోవచ్చు. సో ఇది కాదు ఆప్షన్ అయి ఉండొచ్చు. కింది వానిలో క్రియారహిత వాక్యం ఏది అని అందొచ్చు. సో క్రియా లేని పదాన్ని మనము వాక్యాన్ని మనం గుర్తించాలి. ఓకే మిత్రమా, ఇది మనకు క్రియారహిత వాక్యాలకు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే లింగ పదాలు. స్త్రీలింగ పదాలు అంటే స్త్రీలకు చెందిన పదాలు మనకు తెలుసు. పూలింగ పదాలు పురుషులకు చెందినటువంటి పదాలు. నపుంసక లింగ పదాలు అంటే మానవ సంబంధం కానివి అనగా వస్తు, పక్షి, జంతు వాచక పదాలను మనము నపుంసకలింగ పదాలు అంటాము. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కుర్చీ, పిల్లి, కోతి ఏదైతే ఉందో వీటిని మనం నపుంసకలింగం కింద మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ విభక్తి ప్రత్యయాలు చాలా ఇంపార్టెంట్ మనకు. చూసుకున్నట్లయితే ఇక్కడ విభక్తి ప్రత్యయాలను ఒకసారి చూసుకున్నట్లయితే దీని డెఫినేషన్ మీద ఒకసారి క్వశ్చన్ అడిగాడు మిత్రమా. పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. అడిగారు ఒకసారి, పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు అని అడిగారు. సో విభక్తి ప్రత్యయాలు. సో మనకి నిర్వచనం అనే డెఫినేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్.
సో ఈజీ ఉంటాయి, ఒకసారి చూస్తే మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాం. డూమోవులు అనేది ప్రథమ విభక్తి, నిన్నులను కూర్చి గురించి వాటిని ద్వితీయ విభక్తి అంటాము. చెతంచెన్ తొడంతోన్ దీన్ని మనం తృతీయ విభక్తి అంటాము. కొరకున్ కై దీన్ని మనము చతుర్థి విభక్తి అంటాము. కొరకున్ కై అంటే కోసం అనేది కూడా ఒక్కొక్కసారి ఇస్తారు ఆప్షన్లో, సో దాన్ని మనము జాగ్రత్తగా చదవాలి. వలనన్ కంటెంట్ పట్టి వాటిని మనం పంచమి విభక్తి అంటాము. కిన్కున్ యొక్క లోన్ లోపల దాన్ని మనం షష్ఠి విభక్తి అంటాము. అందునన్ దీన్ని మనం సప్తమి విభక్తి అంటాము. నెక్స్ట్ ఓ, ఓరి, ఓయి, ఓసి వీటిని మనం సంబోధన ప్రథమ విభక్తి అంటాము. అంటే సంబోధన అంటే దూరం ఉన్న వ్యక్తుల్ని పిలిచేటప్పుడు ఓ ఇట్రా, ఓ ఇట్రా అని పిలుస్తాం. సో సంబోధన అంటే పిలిచేటప్పుడు మనము ఈ యొక్క పదాలను వాడతాం కాబట్టి సంబోధన ప్రథమ విభక్తి అంటాం. జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ అవ్యయాల మీద ప్రశ్న వచ్చిందని చెప్పాను కదా. లింగ వచన విభక్తులు లేని పదాలను మనం అవ్యయాలు అంటాము. సో దీని నిర్వచనం మీద కూడా ప్రశ్న వచ్చింది. సో అట్లని, ఆహా, శభాష్, అయితే మొదలైన వాటిని మనము అవ్యయాలు అంటాము. కాబట్టి లింగవచన విభక్తులు లేని పదాలను ఏమంటాం? అవ్యయాలు అంటాము. రైట్ మిత్రమా, క్లియర్గా ఉంది నోట్స్, దీంట్లో ఎలాంటి మిస్టేక్స్లు క్లియర్ కట్గా ఎంత ఉందో టెక్స్ట్ బుక్లో అంతే రాయడం జరిగింది. సో ఈ యొక్క మెటీరియల్, ఈ యొక్క పీడిఎఫ్ నోట్స్ కూడా నేను మన యొక్క యాప్లో అందుబాటులో ఉంచుతాను మిత్రమా. మీరు తప్పకుండా ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ సందుల్లో మనకు తెలుగు సందులు ఉంటాయి, సంస్కృత సందులు ఉంటాయి. రైట్, ఇక్కడ సందులు, తెలుగు సందులు, సంస్కృత సందులు. ఫస్ట్ మనము సంధి అంటే ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని మనము సంధి అని అంటాము. సెలవు ప్లస్ ఇచ్చి సెలవిచ్చి, 10 ప్లస్ ఇంతలు పదింతలు, ఈ విధంగా మనము రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటాన్ని మనము సంధి అని అంటాం. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పూర్వపర స్వరాలను, పరస్వరం అనేది పరస్వరాలకు పరస్వరం అనేది ఏకాదేశమగుటను కూడా మనము సంధి అంటాము. ఇక్కడ చూడండి, నేడు ప్లస్ ఇక్కడ నేడిక్కడ అయితే దీంట్లో నేడు అనేది చివరి అచ్చు ఏదైతే ఉందో డూ అనేది ఇక్కడ ఏమవుతుంది? పూర్వస్వరము అవుతుంది చివరి అచ్చు. అదేవిధంగా ఇక్కడ ఆ రెండో పదంలో మొదటి అచ్చు ఏదైతే ఉందో ఈ అనేది పరస్వరం అవుతుంది. రైట్, ఇక్కడ పరస్వరాలకు పరస్వరం అనేది ఏకాదేశమగుటను మనం సంధి అంటాము. ఓకే రైట్, దీంట్లో మొదటి పదంలోని చివరి అచ్చు, రెండో పదంలోని మొదటి అచ్చు, ఈ రెండు కలిసి పరస్వరం ఏర్పడడాన్ని మనము ఏమంటాము అంటే సంధి అని అంటాము. దీన్ని కూడా జాగ్రత్తగా గుర్తుంచుకో. నిర్వచనం మీద కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది మిత్రమా. దీన్ని మనము విడగొట్టుకున్నట్లయితే ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనము ఈ విధంగా వీటిని మనము ఐడెంటిఫై చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. సో పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశమగుటను సంధి అంటాము. రైట్, ఇక నెక్స్ట్ మనము తెలుగు సంధులు ఉన్నటువంటి మొదటి సంధి ఒకసారి మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఒక విషయం, ఈ డూ అనే పదాన్ని విడగొడితే ఇడ్ ప్లస్ ఊ వస్తుంది. అదేవిధంగా ఈ అనే పదాన్ని ఇక్కడ చూసుకున్నట్లయితే ఇడ్ ప్లస్ ఈ వస్తుంది. సో ఇక్కడ మనకు పరస్వరం కలిసి నేడిక్కడ అని మనకు సంధి వస్తుంది. నేడు ప్లస్ ఇక్కడ అంటే నేడిక్కడ అని వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, పూర్వస్వరము పరస్వరములకు కలిసి పరస్వరం అనేది ఏర్పడుతుంది. దాన్నే మనము పరస్వరం ఏకాదేశమగుటను సంధి అంటాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, ఉత్వ సంధి. ఉకారాన్ని ఏమంటాం? ఉత్తు అంటాం. దీని మీద క్వశ్చన్స్ వచ్చాయి. గత డిఎస్సిలో ఇత్వ సంధి మీద ప్రశ్నలు వచ్చాయి కొన్ని సెషన్ల వారికి. జాగ్రత్తగా రిపీట్ కూడా కావడం జరిగింది క్వశ్చన్. ఇక్కడ ఉత్వ సంధి, ఉకారాన్ని ఉత్తు అని కూడా అంటాము. జాగ్రత్తగా గుర్తించండి. ఉత్తునకు అచ్చుపరం అయితే సంధి అనేది తప్పక జరుగుతుంది, అంటే నిత్యము తప్పక జరుగుతుంది. దీన్ని గమనించండి. నెక్స్ట్ ఇక్కడ రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు అవుతాడు. ఊ ప్లస్ ఆ కలిసి మనకు ఆకారం వస్తుంది. మళ్ళీ మనము ప్లస్ ఉంటిమి, మనముంటిమి, ఊ ప్లస్ ఊ అంటే ఏమవుతుంది? ఉత్తునకు అచ్చుపరం అయితే మళ్ళీ ఏమవుతుంది? సంధి అనేది తప్పక జరుగుతుంది. మళ్ళీ అచ్చు అనేది ఏర్పడింది, తప్పక జరిగి. ఇతడు ప్లస్ ఇక్కడ ఇతడెక్కడ, ఊ ప్లస్ ఏ కలిసి మళ్ళీ ఏ అనేది ఇక్కడ మనకు ఏర్పడడం అనేది జరుగుతుంది. కాబట్టి చూడండి, ఇక్కడ ఉకారాన్ని ఏమంటాం? ఉత్తు అంటాము. అదేవిధంగా ఉత్తునకు అచ్చుపరం అయితే సంధి అనేది తప్పక జరుగుతుంది, నిత్యము. సో దాన్ని గుర్తించండి. నెక్స్ట్ ఇత్వ సంధి. గత టెట్ అండ్ డిఎస్సిలో ఇక్కడ నుండి ప్రశ్నలు అనేటివి వచ్చాయి మిత్రమా. చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇకారం అంటే ఇత్తున మనము ఈ అని కూడా అంటాం. ఇట్లా ఇత్తు అనగా అని ఇచ్చి, సో ఆప్షన్లో ఆ ఈ ఊ అని ఈ విధంగా ఇచ్చారు. సో ఈ అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది.
ఏమ్యాదులయందు ఇత్తునకు అచ్చుపరమైతే సంధి అనేది వైకల్పికంగా జరుగుతుంది. సంధి అనేది ఏ విధంగా జరుగుతుంది? వైకల్పికంగా. ఏమ్యాదులయందు ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికంగా జరుగుతుంది. అంటే ఒక్కోసారి సంధి జరిగి మరొకసారి సంధి జరగకపోవడం దాన్ని మనము ఏమంటాము? వైకల్పికం అంటాం. ఒకసారి సంధి జరిగితే నిత్యము అని, సంధి జరగకపోతే నిషేధము అని చెప్పుకుంటాం దాన్ని మనము. సో అలా జరగకపోతే, ఒకసారి జరిగి జరగకపోతే సంధి దాన్ని మనము వైకల్పికంగా అంటాము. సో దీని మీద ప్రశ్న అనేది రావడం జరిగింది మిత్రమా. గత డిఎస్సిలో వచ్చింది, టెట్లో కూడా ఈ యొక్క సంధి మీద ప్రశ్న రావడం జరిగింది, ఈజీగా అడగడం కూడా జరిగింది. ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్లోని ఏమీ ప్లస్ అయ్యే ఏమయ్యే సంధి జరిగింది, ఏమీ ప్లస్ అయ్యే ఏమి అయ్యే అంటే సంధి జరగక ఎడాగమం అనేది వచ్చింది. నీటిని ప్లస్ ఇసుమంత నీటిని ఇసుమంత, నెక్స్ట్ అదేవిధంగా నీటిని ఈసుమంత. సో ఇక్కడ ఎడాగమం అనేది వస్తుంది. వచ్చిరి ప్లస్ అప్పుడు వచ్చిరప్పుడు వచ్చిరి ఎప్పుడు. సో ఈ విధంగా సంధి జరగడం జరగకపోవడం దాన్ని మనం వైకల్పికం అంటాం. సో దీన్ని మీరు ఈ యొక్క ఎగ్జాంపుల్స్ని గుర్తుంచుకొని టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిని సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ అత్వసంధి. అత్తునకు హస్వమైన ఆ అంటే అత్తు. అత్వసంధి అంటే హస్వమైన ఆని మనం అత్తు అంటాం. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే అత్వసంధి. అత్తు అనగా ఏంటి అని అడిగితే మనము ఆ అంటే ఫస్ట్ అని మనము ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి అనేది బహుళమగును. అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి ఏమవుతుంది? బహుళమగును. బహుళం అనగా ఏంటి మిత్రమా? నిత్యము, వైకల్పికము, నిషేధము, అన్య కార్యంగా సంధి రావడాన్ని మనము బహుళం అని అంటాము. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రామ ప్లస్ అయ్య రామయ్య, ఇది నిత్యం. మేనా ప్లస్ అత్త మేనత్త మేనయత్త, వైకల్పికం, సంధి జరిగింది జరగకపోయింది కాబట్టి వైకల్పికం అంటాం. శేలా ప్లస్ వేరు సెలయేరు, సో సెలయేరులాగా మారకుండా ఏమంది? సెలయేరు అన్న, సో నిషేధం. ఇక్కడ ఒక ప్లస్ ఒక ఒకానొక అంటే ఇక్కడ అన్యకారం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ చూడండి మీరు ఈ యొక్క ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి మొన్న టెట్ అండ్ డిఎస్సిలో ప్రశ్న రావడం జరిగింది. సేమ్ ఎగ్జాంపుల్, ఏం చేంజ్ చేయలేదు, టెక్స్ట్ బుక్లో ఉన్నదే అడిగారు. సో దీన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఐ థింక్ ఒక ప్లస్ ఒకానొకకు సంబంధించి ఎగ్జాంపుల్ అండ్ సెలయేరుకు సంబంధించినటువంటిది ప్రశ్న రావడం అనేది జరిగింది గత టెట్ అండ్ డిఎస్సి. గత డిఎస్సి పేపర్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఎగ్జాంపుల్ కూడా టెక్స్ట్ బుక్లే చూడండి. నెక్స్ట్ సంధి ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, అమ్రేడిత సంధి. ఒకే పదం రెండుసార్లు వచ్చినప్పుడు రెండోసారి వచ్చిన పదాన్ని మనము ఆమ్రేడితం అని అంటాము. అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి అనేది తరచుగాను జరుగును. అచ్చుకు ఆమ్రేడితం పరమైతే సంధి జరుగుతుంది. ఔరా ప్లస్ ఔరా ఔరౌరా అవుతుంది. అప్పుడు ప్లస్ అప్పుడు అప్పుడప్పుడు అనేది అవుతుంది. ఇక్కడ ఒకటే పదము రెండు సార్లు వస్తే రెండోసారి వచ్చిన పదాన్ని మనము అమ్రేడితం అని అంటాము. జాగ్రత్తగా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము దిరుక్త టుకార, సో దిరుక్త టకార సంధి. దిరుక్త టకార సంధి, సో దిరుక్త టకారం అనగా ఇక్కడ చూసుకున్నట్లయితే టా అనేది దిత్వము. సో చూసుకు టాకు టావొత్తు ఉంటుంది. సో దిరుక్త టకార సంధిలో సో ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు, టాకు టావొత్తు ఉంటుంది. ఆమ్రేడితం పరమైతే కడాదుల తొలి అచ్చు మీది అన్ని అక్షరాలకు దిరుక్త టకారం వస్తుంది. సో చూడండి, ఆమ్రేడితం పరమైతే కడాదుల తొలి అచ్చు మీది అన్ని అక్షరాలకు దిరుక్త టకారం వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ పగలు ప్లస్ పగలు పట్ట పగలు, టాకి టావొత్తు. ఈజీగా మీరు ఈ యొక్క సంధిని ఐడెంటిఫై చేయవచ్చు మిత్రమా. కడా ప్లస్ కడ కట్ట కడ, సో ఈజీగా మీరు దిరుక్త టకార సంధిని ఐడెంటిఫై చేయవచ్చును. జాగ్రత్తగా దాని యొక్క డెఫినేషన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్, నెక్స్ట్ సంధి చూసుకున్నట్లయితే సరళాదేశ సంధి. పూచెను, చూసెను, వచ్చెను, వెళ్ళెను, ఈ పదాల చివర ను ఉన్లు ఉన్నాయి. అంటే పదాల చివర నకారం అనేది ఉన్నది. ఈ నకారాన్ని ధృతము అంటాము. సో ధృతం చివర గల పదాలను ధృత ప్రకృతికాలు అంటాము. ధృతం చివర గల పదాలను ఏమంటాము? ధృత ప్రకృతికాలు అంటాం. ధృతం అని దేన్ని అంటాము? సో నకారాన్ని ధృతము అంటాం. ధృతం చివరి గల పదాలు, నకారం ఎక్కడైతే ఉంటుందో దాన్ని ధృత ప్రకృతికాలు అని అంటాం. ధృత ప్రకృతికాలు. రైట్, ధృత ప్రకృతికాలు చూచెను, పూచెన్, తినెను, చూసెను, ఇవన్నీ మనం ధృత ప్రకృతికాలుగా గుర్తించాలి. అంటే మనకు నకారం అనేది పదం యొక్క చివరన కావచ్చు, వాక్యం యొక్క చివరన ఒకలా కనిపించి, సో దీంట్లో
దీంట్లో ధృత ప్రకృతికము ఏది అని మనకు అడిగినప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. నకారం అనేది ఆ ఒక పదం చివర ఉన్నట్లయితే తప్పకుండా దాన్ని మనం ధృత ప్రకృతికంగా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ధృత ప్రకృతికాలకు పర్షాలు పరమైతే ఆ పర్షాలు సరళాలుగా మారుతాయి. చూద్దాం ఒకసారి. నకారం అనేది ధృత ప్రకృతికము. సో దీనికి పర్షాలు అంటే కా కావచ్చు, చాట, తప, కచట తపలు పరమైనప్పుడు గజడ దబలు అంటే సరళాలుగా మారుతాయి. సో ఈజీ. పూచెన్ ప్లస్ కలువలు. సో నకారానికి ఇక్కడ మనకు పర్షాలు పరమైంది. సో పూచెన్ ప్లస్ గలువలుగా సో ఈ విధంగా మనకు చేంజ్ అంటే సరళాలుగా మారడం అనేది జరుగుతుంది. దీన్నే మనం సరళాదేశ సంధి అని అంటాము. సో ఈజీగా ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయొచ్చు మనము. సో దీని టెన్షన్ కూడా లేదు. దేశెన్ ప్లస్ చూచి, దేశెన్ జూచి అనేది అవుతుంది. ఇక్కడ చూచి అనేది జూగా మారడం అనేది జరుగుతుంది మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ చూడండి మిత్రమా, ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి బిందు సంశ్లేషాలు విభాషగా వస్తాయి. చూడండి ఒకసారి. పూచెన్ ప్లస్ గలవలు, భూజెన్ గలవలు అంటే ధృతం అరసున్నాగా మారింది. ఇక్కడ ధృత ప్రకృతికం ఏదైతే అన్నామో నకారాన్ని, ఆ నకారం అనేది అరసున్నాగా మారింది. ఇక్కడ చూడండి పూచెన్ గలవలు అంటే ధృతం సున్నాగా మారింది. ఇక్కడ పూచెన్ గలవలు ధృతం అనేది ఎలా మారింది అంటే హల్లుతో కలిగింది. చూడండి ఇక్కడ. అదేవిధంగా పూచెను గలవలు ధృతం మార్పు చెందింది అనేది కనిపిస్తుంది మనకు. చూడండి ధృతం అనేది సో ఈ విధంగా నకారం అనేది లాస్ట్కు రావడం జరిగింది మిత్రమా. సో ఈ విధంగా మనకు ధృత ప్రకృతికం అనేది అరసున్నాతో కలిసి వస్తుంది, ఒక్కొక్కసారి సున్నాతో కూడా కలిసి వస్తుంది కాబట్టి సో దీన్ని మీరు ఈ విధంగా ఈజీగా ఐడెంటిఫై అనేది చేయొచ్చు మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గసరద దేశ సంధి. గసరదావాదేశ సంధి చూసుకున్నట్లయితే ఇది ప్రథమ మీది పర్షాలకు గసరదవాలనేటివి సరళమగునాగు. చూడండి ఏ విధంగా సరళమవుతాయి చూద్దాం. డూమూవులు అనేటివి కచడ తబలతో పరమైనప్పుడు గసడదవాలు అనేటివి మనకు ఆదేశంగా వస్తాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ప్రథమ మీది పరుషులకు గసడదవాలు అనేటివి సో మనకు ఆదేశంగా వస్తాయి. ఇక్కడ చూడండి మనకు వాడు ప్లస్ కొట్టే, వాడు గొట్టే, నీవు ప్లస్ టక్కరి, నీవు డక్కరి, పాలు ప్లస్ పోక, పాలు పోవక, నిజము ప్లస్ తెలిసి, నిజము తెలిసి. రైట్. ఇక్కడ చూడండి ఈ డూమూవులు, ఈ ప్రథమ విభక్తి ఏదైతే ఉందో డూమూవులు సో అవి మన యొక్క పర్షాలతో పరమై గసడదవాలు అనేటివి వస్తాయి. సో దీన్ని మనము గసడదవాదేశ సంధి అని అంటాము. మనం ఈజీగా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు మిత్రమా. ఇక్కడ చూసుకున్నట్లయితే త్రిక సంధి చాలా ఇంపార్టెంట్. ఇది ఆ ఈ ఏలను మనము త్రికము అని అంటాము. సో దాన్ని జాగ్రత్తగా గుర్తుంచండి. త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము అనేది బహుళం అవుతుంది. విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచ్చికమైన దీర్ఘం అనేది హస్వం అవుతుంది, అంటే హస్వము రావడం జరుగుతుంది. ఆచ్చికం అచ్చ తెలుగు పదము. ఆచ్చికం అంటే అచ్చ తెలుగు పదం. సో దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అచ్చోటు ఆ ప్లస్ చోటు, ఇవి చూడ ఈ విద్ధము, ఈ ప్లస్ విధము, ఎక్కాలము ఏ ప్లస్ కాలము. సో ఇక్కడ ఆ ఈ ఏని మనము త్రికాలుగా చెప్పుకుంటాం. పై పదాలలో పూర్వ పదాలలో చూడండి ఆ ఈ ఏ అనేలు సర్వనామాలు ఏవైతే ఉన్నాయో వాటిని త్రికము అని అంటాము. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆ ప్లస్ చోటు అచ్చోటు, ఈ ప్లస్ విధము ఈ విధము, ఈ ప్లస్ విధము, ఏ ప్లస్ కాలము ఎక్కాలము. రైట్. ఈ విధంగా మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మిత్రమా, వాటిని మనము ఆ ప్లస్ చోటు అచ్చోటు అని రాస్తాం, ఈ ప్లస్ విధం ఈ విధము అని రాస్తాం, ఏ ప్లస్ కాలము ఎక్కాలము అని రాస్తాం. సో ఇక్కడ ఈ త్రిక సంధిని మనము ఈజీగా ఐడెంటిఫై అనేది చేయవచ్చును. ఎగ్జాంపుల్స్ ఇవే వస్తాయి మిత్రమా. ఎగ్జాంపుల్ కరెక్ట్గా చూసుకోండి, ఏ విధంగా విడగొడుతున్నాం, ఏ విధంగా రాస్తున్నాం. యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ వస్తుంది, ఎలాంటి మార్పు చేయకుండానే ప్రశ్నలు అనేటివి వస్తాయి మిత్రమా. నెక్స్ట్ ఇక సంస్కృత సంధులు. ఇవి సవర్ణ దీర్ఘ సంధి, చాలా ఇంపార్టెంట్. ఒకే రకమైన అచ్చులు సవర్ణాలు అంటాము. ఒకే రకమైన అచ్చులను ఏమంటాం మనము? సవర్ణాలు అని అంటాము. ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడం అంటే దాన్ని మనము ఏకాదేశం అని అంటాము. ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఏకాదేశం అంటాం. ఇది గత టెట్ డిఎస్సిలో ప్రశ్న రావడం జరిగింది. ఆ ఈ ఊరులను సవర్ణాలు పరమైతే, ఆ ఈ ఊరులకు సవర్ణాలు పరమైతే దీర్ఘం అనేది ఏకాదేశంగా వస్తుంది. సైడ్ ఇక్కడ ఒకే రకమైన అచ్చులను ఏమంటాం? సవర్ణాలు అంటాం. దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్. ఇక్కడ చూడండి ఒకే విధమైన ఆయువులకు సేమ్ అంటే అవే అచ్చులు పరమైతే దాని మనకు దీర్ఘం అనేది వస్తుంది. సో ఈ విధంగా వస్తుంది.
సో ఆ ఈకు ఈ కావచ్చు, ఈకి ఈ కాని సవర్ణం అయితే మనకు ఈ అనేది వస్తుంది. సో ఈ విధంగా వస్తుంది. జాగ్రత్తగా దీన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే హిమాలయాన్ని హిమా ప్లస్ ఆలయంగా రాస్తాం. కిరీట ప్లస్ ఆకృతి కిరీటాకృతి అంటాము. మాతృ ప్లస్ రుణం మాతృణం. ఇది చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి చూడండి, దీన్నే మీరు గుర్తుంచుకోండి. సో ఎగ్జాంపుల్స్ కూడా ఇవే వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ గుణసంధి. అకారము అంటే ఆ ప్లస్ ఆ. సో ఏ ఓ అర్లను మనము గుణాలు అంటాం. ఏ ఓ అర్లను గుణాలు అని అంటాం. అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ అర్లు అనేటివి మనకు ఇవి ఆదేశంగా వస్తాయి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఆదేశంగా వస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, ఇక్కడ మనము ఏ ఓ అర్లను ఏమంటాం? గుణాలు అని అంటాం. గుణసంధి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రాజా ప్లస్ ఇంద్రుడు రాజేంద్రుడు. ఇక్కడ ఆ ప్లస్ ఈ కలిసి ఏమొచ్చింది? ఏ వచ్చింది. నెక్స్ట్ రాజేంద్రుడు. నెక్స్ట్ వసంత ప్లస్ ఉత్సవం వసంతోత్సవము అంటే ఓ వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆ ప్లస్ ఊ కలిసి మనకు ఓ వచ్చింది. నెక్స్ట్ దేవార్షి. దేవా ప్లస్ ఋషి కలిసి దేవార్షి అని ఇక్కడ ఆ ప్లస్ రూ కలిసి మనకు అర్ర అనేది రావడం, దేవర్షి అనేది రావడం జరిగింది. దీన్నే మనము గుణసంధి అంటాము. సో ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు మిత్రమా. నెక్స్ట్ యనాదేశ సంధి ఒకసారి గమనించినట్లయితే మనము ఈజీగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఎన్నులు అంటే యావారాలను యావారాను మనము ఎన్నులు అంటాము. అసవర్ధములు అదేవిధంగా సవర్గములు అసవర్గములు సవర్గములు కాని అచ్చులు. సో అసవర్గములు సవర్గములు కాని అచ్చులు చూడండి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈకి ఈ కాకుండా మిగిలినవి ఏవైతే ఉన్నాయో ఆ ఆ ఊ రూ రు ఓ ఓ ఔ అనేటివి అచ్చులు ఏవైతే ఉన్నాయో సో అవి పరమైనప్పుడు మనకు యావారాలంటివి వస్తాయి. సో చూడండి, ఆ ఈ ఊ రూలకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు ఆ ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు ఎన్నులు ఆదేశంగా వస్తాయి మిత్రమా. దీనికి ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు ఏవైతే ఉన్నాయో సో అవి ఈ ఏవైతే ఉన్నాయో సో వాటికి పరమైనప్పుడు మనకు ఆదేశంగా యావారాలు అనేటివి వస్తాయి. యావారా అనేది వస్తుంది. యావారాని మనం ఏమంటాం? ఎన్నులు అంటాము. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ అతి ప్లస్ అవసరము అత్యవసరం అవుతుంది. యా వచ్చింది. అను ప్లస్ అస్త్రం అన్వస్త్రము వా వచ్చింది. మాతృ ప్లస్ ఉపదేశం సో ఇక్కడ మాతృపదేశము అంటే రా అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వృద్ధి సంధి. దీన్నే వృద్ధి సంధి అంటే మనము ఐ అవుని మనము వృద్ధులు అంటాము. సో అకారానికి ఆ ఏ ఐలు పరమైతే ఐకారం వస్తుంది. అదేవిధంగా ఓలకు పరమైతే ఔకారం అనేది ఏకాదశంగా వస్తుంది. రైట్, ఇక్కడ చూడండి, అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఔలు పరమైతే ఔకారం అనేది వస్తుంది. జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూడండి, ఆకి ఏ ఐ పరమైనప్పుడు ఐకారం వస్తుంది. ఔ పరమైనప్పుడు ఔకారం అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ రస ప్లస్ ఏక రసైక, ఘన ప్లస్ ఔషధి ఇక్కడ చూసుకున్నట్లయితే ఘనౌషధి అనేది వస్తుంది. రైట్, ఇక్కడ చూడండి, మనకు అకారానికి ఓ పరమైనప్పుడు ఔ వచ్చింది. అకారానికి ఏ పరమైనప్పుడు ఐ అనేది వస్తుంది. సో ఇట్లా వచ్చినట్లయితే దాన్ని మనం వృద్ధి సంధిగా గుర్తించాలి. ఔలు అంటే ఔను మనం ఏమంటామంటే వృద్ధులు అంటాము. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనము రుగాగమ సంధి. విశేషణము విశేష్యము అంటే నామవాచకం. విశేషణము విశేష్యాలలో కూడిన పదాన్ని మనము కర్మధాయం అంటాము. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. విశేషణము విశేష్యములలో కూడిన పదాన్ని మనము కర్మధాయం అంటాము. పేద బీద బాలింత మొదలైన శబ్దాలను పేదాదులు అంటారు. నెక్స్ట్ పేదాది పదాలకు ఆలు అనే పదం కలిసినప్పుడు అనే అక్షరం అదనంగా వస్తుంది. దీనినే మనం రుగాగమం అంటాము. కర్మదాయమందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం అనేది పరమైనప్పుడు రుగాగమం అవుతుంది. సో పేద ప్లస్ ఆలు పేదరాలు, బాలింత ప్లస్ ఆలు బాలింతరాలు. సో ఈ విధంగా రుగాగమం అనేది వస్తుంది. నెక్స్ట్గా చూసుకున్నట్లయితే కర్మధాయమందు తత్సమ శబ్దములకు ఆలు శబ్దం పరమైనప్పుడు పూర్వపదం చివర ఉన్న అకారానికి ఉకారము వచ్చి రుగాగమం అయింది. చూడండి, గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు, శ్రీమంత ప్లస్ ఆలు శ్రీమంతురాలు అంటే ఇక్కడ అకారానికి ఉకారం వచ్చి రుగాగమం అనేది అవుతుంది. సో ఈజీగా మనం దీన్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మిత్రమా. రైట్, ఇక మనము క్లాస్లోకి వెళ్ళిపోదాము.
ఇక్కడ సమాసాలకు సంబంధించి మనం రివిజన్ చేసుకుందాం. మనకు మొత్తం ఇక్కడ ద్వంద్వ సమాసము, ద్విగు సమాసం, తత్పురుష సమాసం, కర్మధాయ సమాసం, సంభావన పూర్వపద కర్మధాయ సమాసం, రూపక సమాసము, అదేవిధంగా బౌవ్రీ సమాసము. ఈ బౌవ్రీ సమాసంలోకి వెళ్ళి మనకు చాలా క్వశ్చన్స్ అయితే గత టెట్ అండ్ డిఎస్సిలో రావడం అయితే జరిగింది మిత్రమా. ఇక్కడ చూడండి, సమాసం అంటే అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడడాన్ని మనము సమాసం అని అంటాం మిత్రమా. దీంట్లో మొదటిది ద్వంద్వ సమాసాన్ని ఒకసారి మనము చూసినట్లయితే చూడండి, ఇక్కడ రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమ ప్రాధాన్యం గల పదాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని మనము ద్వంద్వ సమాసం అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గురు శిష్యులు అంటే గురువు శిష్యుడు విగ్రహవాక్యంగా రాస్తాం. అన్నదమ్ములు అంటే అన్నను తమ్ముడును. ప్రేమ అభిమానాలు అంటే ప్రేమను అభిమానము అని అంటాం మిత్రమా. ఇక్కడ చూడండి, మనము ద్వంద్వ సమాసాన్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. కాబట్టి సో మన ఎవరున్న అన్నదమ్ములు, తల్లిదండ్రులు, ప్రేమాభిమానాలు, గురు శిష్యులు ఇలాంటివన్నీ మనము ద్వంద్వ సమాసంగా మనమైతే ఐడెంటిఫై చేయవచ్చును. సో అదేవిధంగా దీంట్లో మొదట ఉన్నటువంటి భాగాన్ని పూర్వభాగం అని, తర్వాత ఉన్నదాన్ని మనము ఉత్తర భాగంగా మనము ఈ సమాసంలో చెప్పుకోవడం అనేది జరుగుతుంది మిత్రమా. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ సమాసం ద్విగు సమాసం. పూర్వపదము సంఖ్యావాచకం అయితే అది ద్విగు సమాసం అవుతుంది. చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు దీన్ని. నవరసాలు అంటే 9 సంఖ్య గల రసాలు. సో 9 అనేది సంఖ్య కాబట్టి ఈజీగా ద్విగు సమాసంగా మనము ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ అండ్ ఈజీ. ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, బహువ్రీ సమాసం, దీనిలోకి వెళ్ళి ఎప్పటికీ క్వశ్చన్స్ అనేటివి రిపీట్ అవుతాయి. దశ దిశలు 10 సంఖ్య గల దిక్కులు, చతుర్వేదములు 4 సంఖ్య గల వేదములు. రైట్, ఇక్కడ ఈ విధంగా విగ్రహవాక్యం రాసుకోవాలి. సో ఐడెంటిఫై కింది వానిలో ద్విగు సమాసం ఏది అని ఇచ్చి నవరసాలు ఇచ్చినట్లయితే సో ఆ నవరసాన్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చును. కింది వానిలో ద్వంద్వ సమాసం ఏది అంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చును మిత్రమా. అది తప్పకుండా ద్విగు సమాసంలో పూర్వపదం అనేది సంఖ్య ఉంటే పరపదం మాత్రం సంఖ్యని సూచించే నామవాచకం అనేది ఉంటుంది. చూడండి, ఇక్కడ పూర్వపదంలో ఖచ్చితంగా సంఖ్య ఉంటుంది, దాని తర్వాత దాని యొక్క నామవాచకం అనేది ఉంటుంది, గమనించండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే తత్పురుష సమాసం మిత్రమా. ఇది విభక్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఉత్తర పద ప్రాధాన్యతను తెలిపేది తత్పురుష సమాసం. పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి ఆయా విభక్తులను చెందిన తత్పురుష సమాసాలుగా మనం గుర్తిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్రథమ తత్పురుష చూసుకున్నట్లయితే మధ్యాహ్నము, ఆనము యొక్క మధ్య భాగము అంటాము. ప్రథమ తత్పురుష అంటే డూము, ఉలుము అనేది ఇక్కడ వచ్చింది. తర్వాత ద్వితీయ తత్పురుష ఇక్కడ చూడండి జలాధరం. సో జలమును ధరించినది, నిన్నులను కూర్చి గురించి వస్తుంది కాబట్టి మనకు ద్వితీయ విభక్తి అవుతుంది. సో ఆ విధంగా ద్వితీయ తత్పురుష సమాసంగా మనము గుర్తిస్తాం దాన్ని. నెక్స్ట్ ఇక్కడ తృతీయ తత్పురుష బుద్ధిహీనుడు అంటే దీన్ని మన విగ్రహవాక్యంగా రాసేటప్పుడు బుద్ధి చేత హీనుడు అంటాం, చేతంతో కాబట్టి తృతీయ విభక్తిగా చెప్పుకుంటాము. నెక్స్ట్ చతుర్థి తత్పురుషం చూసుకుని దూడ గడ్డి అంటే దూడ కొరకు గడ్డి కొరకునికై చతుర్థి విభక్తి చతుర్థి తత్పురుషంగా మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. పంచమి తత్పురుషం అంటే దొంగ భయము, దొంగ వలన భయము కాబట్టి ఇక్కడ వలనన్ కంటెన్ అంటే పంచమి విభక్తి అవుతుంది కాబట్టి పంచమి తత్పురుషంగా మనము చెప్తాము. షష్ఠి తత్పురుష అంటే రామబాణము, రాముని యొక్క బాణము అనేది సో షష్ఠి విభక్తి అవుతుంది కాబట్టి షష్ఠి తత్పురుషిగా మనము చెప్తాము. సప్తమి తత్పురుష అంటే దేశభక్తి, దేశము నందు భక్తి, దేశము నందు భక్తి అంటే అందునన్ అంటాం కాబట్టి సప్తమి విభక్తి కాబట్టి సప్తమి తత్పురుషగా మనం రికగ్నైజ్ అంటే ఎంచుకోవాల్సి ఉంటుంది. నన్ తత్పురుష అంటే వ్యతిరేక పదం, అసత్యము అంటే సత్యం కానిది, అధర్మము ధర్మం కానిది, అన్యాయం అంటే న్యాయం కానిది. సో వ్యతిరేకార్థాన్ని తెలిపేది నన్ తత్పురుష సమాసం. మనం ఈజీగా దీన్ని కూడా ఐడెంటిఫై చేయవచ్చును. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా కర్మధాయ సమాసం. విశేషణ విశేష్యాలతో ఏర్పడిన పదాలు కర్మధాయ సమాసం అంటాం. విశేష్యం అంటే ఇక్కడ నామవాచకం అని అర్థం మిత్రమా. విశేషణ పూర్వపద కర్మధాయ సమాసం. విశేషణ పూర్వపద కర్మధాయ సమాసం అంటే విశేషణం అనేది పూర్వపదంలో ఉంటుంది, నామవాచకం అనేది ఉత్తర పదం. విశేషణం అంటే విశేషణ విశేష్యాల అన్నాం. సో విశేషణ పూర్వపద కాబట్టి విశేషణం పూర్వపదంలో ఉంటుంది, విశేష్యం నామవాచకం అనేది ఉత్తర పదంలో ఉంటుంది. సకల జనములు, సకల జనులు అంటే సకలములైన జనములు అంటే ఇక్కడ చూడండి సకలములైన అనేది విశేషణం అయితే జనము అనేది నామవాచకం అవుతుంది. అదేవిధంగా పరులకైన సేన, పరసేన అంటే పరులకైన సేన అంటాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు విశేషణం అనేది పరుల అనేది వస్తుంది, సేన అనేది నామవాచకంగా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది మిత్రమా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ విశేషణ ఉత్తర పదం అంటే విశేషణం అనేది ఉత్తర పదంలో ఉంటుంది, నామవాచకం అనేది పూర్వపదంలో ఉంటుంది. పాదధర్మము, పాదము వంటి
సారీ పాద పద్మము మిత్రమా, పద్మము వాంటి పాదము. అదేవిధంగా తమ్ము తమ్ము కుర్రలు అంటే కుర్రలైన తమ్ములు. సో ఈజీగా మనము విశేషణాన్ని ఐడెంటిఫై చేయవచ్చును. అదేవిధంగా విగ్రహవాక్యాన్ని రాసేటప్పుడు మనము దీంట్లో విశేషణం ఏముంది, నామవాచకం ఏది ఉంది అనేది రికగ్నైజ్ చేస్తే ఈ విశేషణ ఉత్తరపద విశేషణ పూర్వపద కర్మధాయ సమాసాన్ని ఐడెంటిఫై చేయవచ్చు. ఇంకా చాలా సంభావన పూర్వపద కర్మధాయ సమాసం అయితే చాలా ఈజీ. సో పేరునే సంభావన అంటారు, సంజ్ఞానే మనం సంభావన అంటాం. పూర్వపదంలో సంభావన ఉన్నట్లయితే అది సంభావన పూర్వపద కర్మధాయ సమాసం అవుతుంది. సో భద్రాచలం, సో పూర్వపదంలో భద్ర అనే పేరు ఉంది కాబట్టి భద్ర అనే పేరు గల ఆచలం అంటే ఇక్కడ కొండ అని అర్థం. సరళ సాగరం, సరళ అనే పేరు గల సాగరం కాబట్టి ఇక్కడ సరళ అనేది పేరు కాబట్టి సంఖ్యను పేరుని తెలిపేదాన్ని మనం సంభావన అంటాం కాబట్టి ఇక్కడ సంభావన పూర్వపద కర్మధాయ, పూర్వపదంలో మనకు పేరు ఉంది కాబట్టి దాన్ని సంభావన పూర్వపద కర్మధాయ సమాసంగా చెప్పుకుంటాం మిత్రమా. నెక్స్ట్ ఇక రూపక సమాసం. ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపించడాన్ని రూపక సమాసం అంటాం. లేదా అవధారణ పూర్వపద కర్మధాయ సమాసం అని కూడా అంటారు. అవధారణ పూర్వపద కర్మధాయ సమాసం అన్న రూపక సమాసం అన్న ఒకటే. నెక్స్ట్ విద్యాధానం అంటే విద్య అనేది దానం అని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఉపమేయం ఏంది అంటే విద్య అవుతుంది, ఉపమానం అనేది మనకు ధనం అనేది అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే దయా అనేది ఆభరణము, దయాభరణము అంటే దయా అనేది ఆభరణంగా విగ్రహవాక్యం రాసుకోవచ్చును. కృపారసము, కృప అనేది రసము. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కృప అనేది ఉపమేయం అవుతుంది, రసము అనేది ఉపమానము అవుతుంది మిత్రమా. ఇంకా నెక్స్ట్ బహువ్రీహి సమాసం చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు దీంట్లో ప్రశ్నలు రావడం జరిగింది. అన్య పదార్థ ప్రాధాన్యం గలది బహువ్రీహి సమాసం. చతుర్ముఖుడు, 4 ముఖాలు కలవాడు బ్రహ్మ. ఇక్కడ చతుర్ అంటే 4 అవుతుంది, ముఖాలు అవుతుంది, ఈ రెండింటికి ప్రాధాన్యము లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే అన్య పదార్థ ప్రాధాన్యం గలది, సో చాలా వాటికి ప్రాధాన్యం ఉంటుంది. సో దాని ప్రధానం గలదే మనము బహువ్రీహి సమాసంగా చెప్పుకుంటాం. సో పద్మాక్షి అంటే పద్మం వంటి కనులు కలది, ముక్కంటి అంటే 3 కనులు కలవాడు విష్ణువు. సో ఈ విధంగా మనము చెప్పుకుంటాము. సో ఈ బహువ్రీహి సమాసం టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు, గతంలో అదే విధంగా ఇచ్చాడు, ప్రజెంట్ కూడా ఫ్యూచర్లో కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఇస్తారు కాబట్టి వాటిని మనం ఒకసారి క్లియర్గా చూసుకుంటే బెటర్. నెక్స్ట్ అలంకారాలు, ఒకసారి శబ్దాలంకారం అర్ధాలంకారాలు ఉంటాయి. ఫస్ట్ మనము శబ్దాలంకారాన్ని చూసుకుందాం. దీంట్లో శబ్దాలంకారంలో మొదటిది వృత్యానుప్రాస అలంకారం చూసుకున్నట్లయితే ఒకే హల్లు అనేక సార్లు రావడాన్ని మనం వృత్యానుప్రాస అలంకారం అంటాం. రైట్, ఇక్కడ హల్లుల జంటలు అనేటివి అనేకసార్లు రావడాన్ని, ఒకే హల్లు అనేకసార్లు పునరావృత్తం అయితే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటాం. సో ఇక్కడ చూడండి, గడగడ వడకుచు తడబడి జారిపడెను అంటే ఇక్కడ డా అనే హల్లు అనేకసార్లు పునరావృత్తమైంది. రత్తమ్మ అత్తమ్మ కోసము కొత్త ముంతతో పాలు తెచ్చారు. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే తా అనే హల్లు అనేది అనేకసార్లు రిపీట్ అయింది. చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ అంత్యానుప్రాస అలంకారం అంటే పదాల కావచ్చు, పాదాల కావచ్చు, వాక్యాల చరణాల చివరిలో అక్షరాలు పునరావృత్తమైతే మళ్ళీ రిపీట్ అయితే దాని అంత్యానుప్రాస అలంకారం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నగర మోగించ నయగార దుమికింద, నగర మోగింద నయదార దుమికింద. సో దాదా అనేది వాక్యం చివర, పదం చివర ఈ విధంగా వచ్చినట్లయితే దాన్ని మనము అంత్యానుప్రాస అలంకారం అంటే వాక్యం చివర కావచ్చు, పదం చివర కావచ్చు, చరణం చివర కావచ్చు వచ్చినట్లయితే దాన్ని మనం అంత్యానుప్రాస అలంకారంగా గుర్తించాలి మిత్రమా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ యమక అలంకారం ఒకసారి చూసుకున్నట్లయితే పదాలు తిరిగి వస్తూ అర్ధభేదం కలిగి ఉంటే అది యమక అలంకారం అంటాం. ఇక్కడ హల్లుల జంటలు అనేటివి వెంటనే కాకుండా సో పదాలు తిరిగి వస్తాయి. సో అర్ధభేదం కలిగి ఉన్నటువంటి హల్లుల జంటల్ని మనం ఏమంటాం, యమక అలంకారం అంటాం. సో ఇక్కడ చూసుకున్న పదాలు లేమ, ధనుజులు గెలవగా లేమ అంటే లేమ అనేది 2 సార్లు రిపీట్ అయింది హల్లు అనేది, సో పదం అనేది. సో అర్ధభేదం ఉంది, మొదటి లేమలో స్త్రీ అంటాము, రెండో లేమ అనేది సో ఇంకో అర్థాన్ని ఇస్తుంది మనకు, కాబట్టి దాన్ని మనము గమనించే ప్రయత్నం చేయండి. సో అర్ధభేదం కలిగినటువంటి పదాలను తిరిగి వస్తూ అర్ధభేదం కలిగి ఉంటే అది ఏమవుతుంది, యమక అలంకారం అవుతుంది. అదేవిధంగా దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు మిత్రమా. సో వీటి యొక్క తిరిగి వస్తున్న ఈ యొక్క హల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి గ్యాప్ ఉంటుంది, ఈజీగా మనం
ఐడెంటిఫై చేయం. వెంట వెంటనే అర్ధభేదంతో కలిగిన హల్లుల జంటలు వెంట వెంటనే వచ్చినట్లయితే అది చేక అనుప్రాస అలంకారంగా మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది మిత్రమా. సో ఇక్కడ చేక అనగా జంట అని అర్థం. సో జాగ్రత్తగా గమనించండి. కాబట్టి చూడండి, హల్లుల జంట అర్ధభేదంతో వెంట వెంటనే వాడబడితే దాన్ని చేకానుప్రాస అంటాం. చేక అంటే అర్థం జంట అని అర్థం. నీటిలో పడిన తేలు తేలుతుంది. సో వెంట వెంటనే ఇలా తేలు తేలు అనేది వెంట వెంటనే వస్తుంది. ఇక్కడ అర్ధభేదం ఉంటుంది కాబట్టి దీన్ని మనము చేకానుప్రాసగా చెప్పుకుంటాం. సో అరటి తొక్క తొక్కరాదు, నిప్పులో పడితే కాలు కాలుతుందా. సో ఇలా వెంట వెంటనే హల్లుల జంటలు వచ్చినట్లయితే అర్ధభేదంతో దాన్ని మనము చేకానుప్రాస అలంకారం అంటాం. అర్ధభేదంతో హల్లుల జంటలు తిరిగి తిరిగి వస్తే దాన్ని మనం యమక అలంకారం అని అంటాం. నెక్స్ట్ ఇక్కడ అర్ధాలంకారాలు చూసుకున్నట్లయితే నెక్స్ట్ శబ్దాలంకారాలు అయిపోయి అర్ధాలంకారం ఉపమాలంకారం. సో ఇక్కడ ఉపమాలంకారము ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం. ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. ఇక్కడ ఉపమేయం అంటే ఒకసారి చూడండి. ఉపమేయం అంటే దేనిని ఎవరిని పోలుస్తున్నామో తెలిపేది, అంటే పోల్చేది ఉపమేయం. ఎవరిని పోలుస్తున్నాము అనేది ఉపమేయం. ఉపమానం అంటే పోల్చబడినది, మనం దేనితో పోలుస్తున్నాము ఎవరితో పోలుస్తున్నామో తెలిపేదే ఉపమానం. నెక్స్ట్ సమాన ధర్మం. ఉపమేయం ఉపమానాల్లో ఉండే ఒకే విధమైన ధర్మం ఏదైతే ఉందో దాన్ని మనం సమాన ధర్మంగా చెప్పుకుంటాం. ఉపమవాచకం, పోలికను తెలిపే పదం ఉపమవాచకంగా చెప్పుకుంటాం. రైట్, ఇక్కడ చూడండి, పోల్చేది ఏంటి? ఇక్కడ మనం ముఖాన్ని పోలుస్తున్నాం. ఎవరితో పోలుస్తున్నాం అంటే ఎవరితో పోలుస్తున్నాము? చంద్రబింబంతో పోలుస్తున్నాం, అంటే ఉపమానం అవుతుంది చంద్రబింబం అనేది. నెక్స్ట్ సమాన ధర్మం ఏమవుతుంది? రెండిట్లో సేమ్ ఏముంది? అందంగా. సో అందంగా అనేది ఏమవుతుంది? సమాన ధర్మం అవుతుంది. ఉపమవాచకం ఏమవుతుంది? ఉపమవాచకం అంటే పోలికను తెలిపేది ఏంటి? వలె. సో వలె అనేది ఉపమవాచకం అవుతుంది మిత్రమా. సో జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక ఉత్ప్రేక్ష అలంకారం ఒకసారి చూసుకున్నట్లయితే పోలికను ఊహించి చెప్తే ఉత్ప్రేక్ష అలంకారం. సో ఉత్ప్రేక్ష అలంకారాన్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. అట్లు అన్నట్లు అనేది వాక్యంలో కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం ఉత్ప్రేక్ష అలంకారంగా, అది ఉంటే గుడ్డిగా ఉత్ప్రేక్ష అలంకారం అని మనం ఆన్సర్ పెట్టవచ్చును. ఈ మేఘాలు గున్న ఏనుగులా అన్నట్టు, సో ఉత్ప్రేక్ష అలంకారం. అదేవిధంగా నిప్పుల కొలిమిల అన్నట్లు, సో ఉత్ప్రేక్ష. అట్లు కానివచ్చు అన్నట్లు కానీ ఉంటే ఉత్ప్రేక్ష అలంకారంగా మనము సో దాన్ని మనం గుర్తించాలి. ఇక నెక్స్ట్ రూపక అలంకారం మిత్రమా. ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లు చెప్పినామనుకో అది రూపక అలంకారం అవుతుంది. సో నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష. ఇక్కడ నగరం అనేది ఉపమేయము, అరణ్యం అనేది ఉపమానం అవుతుంది. సో నగరమే అరణ్యమని భేదం లేనట్లు చెప్పబడింది కాబట్టి ఇది రూపక అలంకారము అవుతుంది మిత్రమా. నెక్స్ట్ ఉపాధ్యాయుడు జ్ఞాన జ్యోతులను ప్రకాశింపజేస్తాడు అనేది కూడా సో మనము రూపక అలంకారంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉపమానానికి ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లు చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అతియోశక్తి అలంకారం. ఏదైనా ఒక వస్తువును కానీ విషయాన్ని కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్తే అతియోశక్తి అలంకారం. మా ఊర్లో సముద్రం అంతా చెరువు లాగా ఉన్నది, అభిరామ్ తాటి చెట్టు అంతా ఎత్తు ఉన్నాడు, సో మా చేనులో బంగారం పండుద్ది. సో ఇవన్నీ అతియోశక్తి అలంకారంగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ మిత్రమా స్వభావోక్తి అలంకారం అంటే ఉన్నది ఉన్నట్లు చెప్తే దాన్ని స్వభావోక్తి అలంకారం అంటే విషయాన్ని ఉన్నది ఉన్నట్లు వర్ణించడమే స్వభావోక్తి అలంకారం. జింకలు బిత్త చూపులు చూస్తూ చెవులు నిగ్గిచ్చి చెంగున గెంతుతున్నాయి, చెట్ల ఆకులు గాలికి మెల్లగా కదులుతున్నాయి. ఇవన్నీ ఉన్నది ఉన్నట్లు చెప్పినటువంటి వాక్యాలు కాబట్టి స్వభావోక్తి అలంకారంగా చెప్పుకున్నాం. ఇంక శ్లేష అలంకారం అంటే నానా అర్థాలు కలిగినటువంటి ఉండే అలంకారమే శ్లేష అలంకారం. నానా అర్థాలు కలిగి ఉండేటువంటి అలంకారం శ్లేష అలంకారం. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఉమాధవుడు రక్షించుగాక. మాధవుడు అంటే విష్ణు అవుతుంది, ఉమాధవుడు అంటే శివుడు అవుతుంది. సో ఇక్కడ చూడండి, మిమ్ము మాధవుడు రక్షించుగాక. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మిమ్ము మాధవుడు రక్షించుగాక. మిమ్ము మాధవుడు ఒకటి ఉంది, ఉమాధవుడు ఒకటి ఉంది. సో రెండు అర్థాలు దీంట్లో రెండు ఉన్నాయి. సో ఒకటి మాధవుడు అంటే విష్ణువు అవుతుంది, ఇంకో ఉమాధవుడు అంటే శివుడు అవుతుంది. మానవ జీవనం సుకుమారము. మానవ అంటే ఏమవుతుంది? ఆధునికం అవుతుంది. ఇంకో అర్థము మనిషి కూడా అవుతుంది. ఇలా నానా అర్థాలు కలిగినటువంటి ఉండే అలంకారమే శ్లేష అలంకారంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. సో దాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి మిత్రమా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాక్యాలు రకాలు, అర్థాన్ని బట్టి వాక్యాల రకాలు చూసుకున్నట్లయితే ఆశ్చర్యార్థక వాక్యం. సో ఆశ్చర్యాన్ని తెలియజేసి గుర్తుంటే దీన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చును. నెక్స్ట్ విద్యార్థక వాక్యం అంటే వినువాని గురించి చెప్పేదే విద్యార్థక వాక్యంగా చెప్పుకున్నాం. చేయాల్సి పనిని విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచించేదే విద్యార్థక వాక్యం. విద్యార్థిక వాక్యం ఎప్పుడైనా వినువాని గురించి చెప్తుంది, అంటే మనం ఎదుటి వారికి చెప్తే వారు వింటారు. సో ఎవరైతే వింటారో వినువాని గురించి చెప్పేదే విద్యార్థక వాక్యం. చేతులు కడుక్కొని మనం చెప్తాం, వారు వింటారు. ఎవరైతే వింటున్నారో అది విద్యార్థక వాక్యం. ఈ పాఠం చదువు, ఇలాంటివన్నీ
విద్యార్థక వాక్యంగా చెప్తాం. సో విద్యార్థక వాక్యం అంటే వినువాని గురించి చెప్పేది విద్యార్థక వాక్యం అని మనం బండ గుర్తుగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్గా ప్రశ్నార్థక వాక్యం అంటే ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ ఉంటుంది, దాన్ని మనము ప్రశ్నార్థక వాక్యంగా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ప్రార్థనార్థక వాక్యం అంటే ప్రార్థించినట్టు మనకు వాక్యంలో కనిపిస్తుంది, ప్రార్థిస్తున్నట్లుగా ఉండే వాక్యం. దయచేసి ఉంటుంది, దీంట్లో వారు చదువుకోవాలని నేను వేడుకుంటున్నాను. సో ఇలాంటివి మనకు వాక్యంలో కనిపిస్తే దాన్ని ప్రార్థనార్థక వాక్యంగా మనం ఎంచుకోవాలి. ఇక నెక్స్ట్ సామర్థ్యార్థక వాక్యం. సామర్థ్యాన్ని తెలియజేసే వాక్యం ఉంటుంది. సో నేను ఉన్నత చదవగలను, నేను నడిచి వెళ్ళగలను అని తన యొక్క సామర్థ్యాన్ని చెప్పే వాక్యాన్ని సామర్థ్యార్థక వాక్యం అంటాం. నెక్స్ట్ ఇక సందేహార్థక వాక్యం ఒకసారి చూసుకున్నట్లయితే పని జరుగుతుందా లేదా అనే సందేహం కలిగినట్లయితే దాన్ని మనం సందేహార్థక వాక్యం అంటే అతడు వస్తాడా రాడో, రేపు వర్షం పడవచ్చో పడలేదో, ఇవన్నీ సందేహాన్ని కలిగించే వాక్యాలు ఉంటాయి, దాన్ని సందేహార్థక వాక్యంగా మనం గుర్తించాల్సి ఉంటుంది మిత్రమా. నెక్స్ట్ ఇక అనుమత్యార్థక వాక్యం ఒకసారి చూసుకున్నట్లయితే ఏదైనా ఒక పని చేయడానికి అనుమతినిచ్చే అర్థాన్ని సూచించే వాక్యం ఉంటే దాన్ని అనుమత్యార్థక వాక్యం అంటాము. లోపలికి రావచ్చా, కొద్దిసేపు టీవీ చూడవచ్చా, ఇవన్నీ అనుమతిని కోరే వాక్యాలు కాబట్టి అనుమత్యార్థక వాక్యంగా మనం చెప్పుకున్నాం. నిషేధార్థక వాక్యం అంటే వ్యతిరేక పదం నిషేధించబడ్డది, ఒక పనిని చేయవద్దనే అర్థాన్ని సూచించే వాక్యమే నిషేధార్థక వాక్యం. ఇతరులను ఎగతాళి చేయవద్దు, ఎక్కువసేపు నిద్రపోవద్దు అంటే వ్యతిరేక వాక్యం ఉన్నట్లయితే దాన్ని మనం నిషేధార్థక వాక్యంగా మనము గుర్తించాం. నెక్స్ట్ ఇక సంశ్లిష్ట వాక్యం. 2 లేక 3 వాక్యాలు కలిపి రాసేటప్పుడు చివరి వాక్యంలో సమాపక్రియ అలాగే ఉంచి 3 వాక్యాలలోని సమాపక్రియలు అసమాపక్రియలుగా రాయడాన్ని సంశ్లిష్టక వాక్యము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2-3 వాక్యాలు ఉన్నాయనుకోండి, ఒక వాక్యం చివరి వాక్యంలో సమాపక్రియ అవుతుంది, మిగతా 2-3 వాక్యాలు అసమాపక్రియలుగా ఉంటాయి. సో అట్లా ఉంటే దాన్ని మనం సంశ్లిష్ట వాక్యము అంటాం. కర్త అనేది పునరుక్తం కాదు, సంశ్లిష్ట వాక్యంలో కర్త పునరుక్తం కాదు. అమ్మ నిద్ర లేచింది, అమ్మ ముఖం కడుక్కుంది. దీన్ని ఎలా రాస్తాం మనము? అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది అని రాస్తాం. ఇది సంశ్లిష్ట వాక్యం అనేది అవుతుంది. తప్పకుండా సంశ్లిష్ట వాక్యంలో ఒక సమాపక క్రియ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో అసమాపక క్రియలు ఎన్నైనా ఉండొచ్చు మన యొక్క సంశ్లిష్ట వాక్యంలో. విమల వంట చేస్తుంది, విమల పాటలు పాడుతుంది అంటే విమల వంట చేస్తూ పాటలు పాడుతుంది. ఇక్కడ ఒక సమాపక క్రియ ఉంది, ఒక అసమాపక క్రియ కూడా ఉంది, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ సంయుక్త వాక్యం. 2 వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలో మార్పు లేకుండా మధ్యలో అనుసంధాన పదాలు రాస్తే దాన్ని సంయుక్త వాక్యాలు అంటారు. అనుసంధాన అంటే వాక్యాల పదాలంటే కావున కావచ్చు, కానీ, మరియు, కాబట్టి, అందువల్ల మొదలైన వాక్యాలు మనము వాక్యాన్ని కలపడానికి అనుసంధానం చేయడానికి వాడతాము. సో అలా వాడితే దాన్ని సంయుక్త వాక్యంగా ఐడెంటిఫై చేయాలి. వర్షాలు కురిశాయి, పంటలు బాగా పండాయి అంటే వర్షాలు కురిశాయి కాబట్టి పంటలు బాగా పండాయి. సో ఇక్కడ కాబట్టి అనే అనుసంధాన పదాన్ని వాడినాం కాబట్టి ఇది సంయుక్త వాక్యం అవుతుంది మిత్రమా. నెక్స్ట్ రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు అంటే ఇక్కడ చూడండి, రైలు వచ్చింది చుట్టాలు రాలేదు. దీన్ని ఎట్లా రాస్తాం? రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు అంటే కానీ అనే అనుసంధాన వాక్యాన్ని వాడాం కాబట్టి సంయుక్త వాక్యం అవుతుంది. నెక్స్ట్ ఇక ఇంపార్టెంట్ కర్తరి కర్మని వాక్యాలు. వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ కర్తరి వాక్యంలో కర్త ప్రధానంగా ఉంటాడు, కర్మని వాక్యంలో కర్మ ప్రధానంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కర్మని వాక్యంలో క్రియా మీద బడు ధాతువు ఉంటుంది. నెక్స్ట్ కర్త మీద చే లేదా చేత అనే విభక్తి చేరుతుంది. ఇక్కడ కర్మని వాక్యాన్ని ఐడెంటిఫై చేసేటప్పుడు కర్మ ప్రధానంగా ఉంటాడు, క్రియ మీద బడు అనే ధాతువు చేరుతుంది. నెక్స్ట్ కర్త మీద చే లేదా చేత అనే విభక్తి అనేది చేరుతుంది కర్మని వాక్యం. దీన్ని చూసి మనము కర్తరి వాక్యం నుంచి కర్మని వాక్యంలో ఇచ్చి కర్తరి వాక్యంలో మార్చున్నప్పుడు దీని ఆధారంగా మనం మార్చగలుగుతాం. చూడండి ఇక్కడ ఆల్వారు స్వామి చిన్నప్పుడే అనే కథను రాశాడు. చూడండి, ఆల్వారు స్వామి చిన్నప్పుడే అనే కథను రాశారు. ఇక్కడ ఆల్వారు స్వామి అనేది కర్త అనేది మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. సో కర్త ప్రధానంగా ఉన్నాడు. సో కర్తరి వాక్యం. సో ఇప్పుడు దీన్ని కర్మని వాక్యంలో రాసేటప్పుడు చిన్నప్పుడే అనే కథ ఆల్వారు స్వామి అంటే చే అనే చేరింది. చూడండి, కర్త మీద చే లేదా చేత అనే విభక్తి చేరింది కాబట్టి దీన్ని మనం కర్మని వాక్యంగా బడు లేదా అనేది కూడా బడు అనేది కూడా వచ్చింది కర్మని వాక్యంలో. సో ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. లింగయ్య మా నాయకునికి ఉసిరికాయ ఇచ్చాడు. ఇది కర్త ప్రధానంగా లింగయ్య. ఇక్కడ ఏమన్నా కర్మని వాక్యంలో రాసేటప్పుడు లింగయ్య చే, సో కర్తకు ఖచ్చితంగా చే లేదా చేత అనే విభక్తి చేరుతుంది. సో మా నాయకునికి ఉసిరికాయ ఇవ్వబడింది, బడు అనే ధాతువు కూడా వచ్చింది. సో ఈ విధంగా
కర్తరి వాక్యం నుంచి కర్మని వాక్యంలోకి మార్చాల్సి ఉంటుంది. సో ఈజీగా మార్చవచ్చు, నో ప్రాబ్లం. మనం మార్చాల్సిన అవసరం లేదు, అక్కడనే ఉంటుంది ఆప్షన్లు. సో ఆప్షన్ని చూసి ఐడెంటిఫై చేసుకుంటే సరిపోతుంది. గ్రామీణులచే నాయకులు ఎదుర్కొని పోబడ్డారు. సో ఇక్కడ ఇది కర్మని వాక్యం, ఎందుకంటే కర్తకు చే అనే ధాతు వచ్చింది, పోబడ్డారు బడు అనేది వచ్చింది, కానీ కర్మని వాక్యం అని ఈజీగా తెలిసిపోతుంది. సో గ్రామీణులు నాయకులను ఎదుర్కొని పోయారు. సో ఇది కర్తరి వాక్యం, ఎందుకు కర్త ప్రధానంగా దీంట్లో ఉంది కాబట్టి సో దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు మిత్రమా. నెక్స్ట్గా ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు, ఇది చాలా ఈజీ ఉంటుంది. సో ప్రత్యక్ష వాక్యం అనేది ఉత్తమ పురుషలోని వాక్యాలు, అంటే ఎవరి గురించి వారు చెప్పుకుంటారు. సో సాధారణంగా ప్రత్యక్షంగా చెప్పుకుంటారు కాబట్టి అది ప్రత్యక్ష కథనం అవుతుంది, ఉత్తమ పురుషలో ఉంటుంది. ఎవరి గురించి వారు చెప్పుకుంటే అది ప్రత్యక్ష ఉత్తమ పురుష మిత్రమా. ప్రత్యక్ష కథనానికి ఉచ్చారణ, ఫర్ ఎగ్జాంపుల్ ఉచ్చారణ చిహ్నాలు ఉంటాయి. సో ఈ విధమైనటువంటి చిహ్నాలు అనేటివి ఉంటాయి. నెక్స్ట్ పరోక్ష కథనంలో ఎలా ఉంటుంది, సూటిగా వాళ్ళే చెప్తున్నట్లుగా కాకుండా ఇంకొకరు చెప్తున్నట్లు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనే దగ్గర తాను అనేది యూజ్ చేస్తాము, అదేవిధంగా మేము అనే దగ్గర తాము అనేది యూజ్ చేస్తాం పరోక్ష కథనంలో. ప్రత్యక్ష కథనంలో నా ఉంటే పరోక్ష కథనంలో అది తనాగా మారుతుంది. ప్రత్యక్ష కథనంలో మా ఉంటే పరోక్ష కథనంలో అది తమగా మార్పు చెందడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఇది ఉత్తమ పురుష పదాలు ప్రథమ పురుష పదాలుగా మారుతాయి. సో ఉత్తమ పురుషలో ఉన్నటువంటి పదాలు ప్రథమ పురుషలోకి అంటే మారబడతాయి. సో వేరే వారి గురించి చెప్పబడతాయి. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు శ్రీనివాసు. ఇక్కడ నేను అనే దగ్గర తన, ఇది ప్రత్యక్ష కథనం. సో ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు, తన గురించి చెప్పుకుంటున్నాడు. సో ఇప్పుడు పరోక్ష కథనంలో నేను అనేది తాను అవుతుంది, నా అనేది తన అయిపోతుంది, దేశం ప్రేమిస్తే సేమ్ ఉంటుంది. సో అన్నాడు శ్రీనివాస్ అనే దగ్గర శ్రీనివాస్ అన్నాడు అనేది అయిపోతుంది. సో ఇది పరోక్ష కథనం. నేను సరోజిని అని చాసో అన్నాడు. సో సారీ నేను రసజీవిని అని చాసో అన్నాడు. ఇప్పుడు నేను అనేది ఏమవుతుంది, తాను అయిపోతుంది, రసజీవిని సేమ్ ఏముంటుంది, అని అనేది చాసు అన్నాడు అనేది అయిపోతుంది. సో దాన్ని మనము అని అనేది రాదు. సో ప్రత్యక్ష వాక్యంకి వెళ్ళి పరోక్ష వాక్యంలో మార్పు చేయమన్నప్పుడు మార్చుమన్నప్పుడు మనం ఈజీగా ఆప్షన్ని బట్టి ఎంచుకోవచ్చు. ఈ కీవర్డ్స్ మనము గుర్తుంచుకుంటే సరిపోతుంది. రెండోది మెయిన్ ఏంటంటే, సో ఈ విధమైనటువంటి చిహ్నాలు ఉంటే అది ప్రత్యక్ష వాక్యం, పైన 2 చిహ్నాలు ఉంటే దీన్ని ప్రత్యక్ష వాక్యంగా మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చును. నెక్స్ట్గా ఛందస్సు. సో లఘు అంటే ఈ విధంగా, గురువు అంటే ఈ విధంగా మనం గుర్తిస్తాం. ఏకమాత్ర కాలంలో ఉచ్చరించబడేదే లఘు, ద్విమాత్ర కాలంలో ఉచ్చరించబడేది గురువు. రైట్, ఇక్కడ ఏకాక్షర గణాలు మనకు 2 ఉంటాయి మిత్రమా, ఒకటి లా, ఒకటి గా. 2 అక్షర గణాలు 4 ఉంటాయి. సో అవి లగ, లల, గల, గగ. సో ఇవి 4 అక్షరాల గణాలు. ఒక్కొక్కసారి మనకు ప్రశ్నలు అడుగుతున్నారు, 2 అక్షరాల గణాలు ఎన్ని, 4 అక్షరాల గణాలు ఏంటి, అదేవిధంగా 4 అక్షరాల గణాలు కింది వానలు ఏవి. సో ఈ విధంగా అడుగుతున్నారు. సో వీటిని ఒకసారి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ 3 అక్షరాల గణాలు. మొత్తం 3 అక్షరాల గణాలు ఎన్ని, 8. సో 3 అక్షరాల గణాలు 8. దీంట్లో బజస, మయర, అదేవిధంగా తన, బజస, మయర, తన అనేటి ఇవి 8 అనేటి గణాలు ఉంటాయి మనకు, 3 అక్షరాల గణాలు. సో వీటిలోకి వెళ్ళి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ అంశాల నుండి. సో జాగ్రత్తగా ఈ అంశాన్ని గుర్తుంచుకుంటే మీరు ఈజీగా దీన్ని మీరు ఆన్సర్ అనేది చేయగలుగుతారు. కాబట్టి ఈ యొక్క అంశాన్ని అందరూ ఒకసారి చూసి వీటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రం. కంపల్సరీ ఈ అంశాల నుంచి ప్రశ్నలు అనేటివి వస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే వృత్త పద్యాలు. సో దీంట్లో వృత్త పద్యాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మధ్యమం. సో వీటి గురించి చూద్దాం. ఇవి వృత్త పద్యాలు, 4 పాదాలు ఉంటాయి, యతి చెల్లుతుంది, ప్రాసానియమం ఉంటుంది. సో వీటిని మనం గుర్తుంచుకోవాలి. సో యతి అంటే ఏంది, పద్య పాదాల్లో మొదటి అక్షరాన్ని మనము యతి అని అంటాం. ఒకసారి అడుగుతున్నారు నిర్వచనాలలో కూడా క్వశ్చన్స్ అనేటివి టెట్ అండ్ డిఎస్లో రిపీట్ అవుతున్నాయి మిత్రమా. ఈ యతి అక్షరానికి అదే అక్షరం కానీ మైత్రి వల్ల కలిగిన మరో అక్షరం వల్ల కానీ మనకు పాదాల్లో నియమిత స్థానంలో వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పద్య పాదాలు మొదటి అక్షరాన్ని యతి అంటారు. సో దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ యతి అక్షరానికి అదే అక్షరం కానీ వర్ణం కానివచ్చు, మైత్రి కావచ్చు కలిగితే మరో అక్షరంలాగా అదే పాదంలో నియమిత స్థానంలో వస్తుంది. సో దాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇక రెండోది ప్రాస అంటే మిత్రమా, ప్రాస అంటే ప్రాస పదాలలో 2వ అక్షరాన్ని, సో పద్య పాదాలలో 2వ అక్షరాన్ని మనం ప్రాస అంటాం. సో మొదటి అక్షరాన్ని యతి అంటే పద్య పాదాల్లో 2వ అక్షరాన్ని ప్రాస అని అంటాం. పద్య పాదాల్లో 2వ అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని ప్రాస నియమం అంటాము. సో ప్రాస నియమం వేరు, ప్రాస వేరు మిత్రమా. ప్రాస అంటే పద్య పాదాల్లో 2వ అక్షరాన్ని ప్రాస అని అంటాము.
పద్యపాదలో రెండో అక్షరం ఒకే హల్లుగా రావడాన్ని మనం ప్రాస నియమం అంటాం. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ పద్య వాటి విషయాలు చూసుకున్నట్లయితే ఉత్పలమాలలో మనకు భరణ బబరవ అనే గణాలు ఉంటాయి. యతిస్థానం 10వది. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ఈజీగా గుర్తుంచుకునే ఎక్కువ పాయింట్స్ అవసరం లేదు. చంపకమల నజ భజజర అనే గణాలు ఉంటాయి. యతిస్థానం 11. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. చూడండి, ఉత్పలమాల భరణ బబరవ అనే గణాలు, చంపకమాలలో నజ భజజర గణాలు ఉంటాయి. సో ఇది ఉత్పలమాల 10, చంపకమాల 11. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి ఉత్పలమాలలో, చంపకమాలలో 21. ఊ అనేది ఫస్ట్ వస్తుంది, చా అనేది తర్వాత వస్తుంది. సో దీన్ని ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ శార్దూలం. మసజస తతగా అనే గణాలు ఉంటాయి శార్దూలంలో. యతిస్థానం 13. ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి శార్దూలంలో. ఇక మత్తేబంలో చూసుకుంటే సబరణమయవ అనే గణాలు ఉంటాయి. సో దీన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి. మసజస తతగా ఉంటే శార్దూలము, సబరణమయవ ఉంటే మత్తేబము. సో యతిస్థానం మత్తేబంది 14వ అక్షరం. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి మత్తేబంలో. అదేవిధంగా శార్దూలంలో 19 అక్షరాలు ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఉపజాతి పద్యాలు. తేటగీతి, ఆటవేలది, సీసం. దీనికి ప్రాస నియమం ఉండదు. సో ప్రాస నియమం ఉన్నటువంటి ఏవి అంటే ఛందస్సులో తేటగీతి, ఆటవేలది, సీసము, ప్రాసయతి చెల్లుతుంది. వీటికి ప్రాసయతి చెల్లుతుంది. ఉపజాతి పద్యాలకు, ఉపజాతులకు సంబంధించి ఏమేమి ఉంటాయంటే తేటగీతి, ఆటవేలది, సీసము. వీటికి ప్రాస నియమం ఉండదు, ప్రాసయతి అనేది చెల్లుతుంది. రైట్. దీంట్లో సూర్యగణాలు 2 ఉంటాయి. సో సూర్యగణాలు 2 అవి ఏంటి అంటే నా, అదేవిధంగా హ. సో వాటి యొక్క లఘు గురువులను కూడా గుర్తించే గణాలు. సో నా అనేదానికి 3 లఘువులే వస్తాయి. హ అనేదానికి 1 గురువు 1 లఘువు వస్తుంది. ఇంద్రగణాలు మొత్తం 6 చూసుకుంటే భకి 1 గురువు 2 లఘువులు, రాకి గురువు లఘువు గురువు, తాకి 2 గురువులు 1 లఘువు. అదేవిధంగా నగ, నల, సల ఇవి కూడా మనం ఇంద్రగణాలు మొత్తం మనకు 6 ఉంటాయి. వాటిని గుర్తుంచుకోండి. సో వీటిని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ తేటగీతిలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదాన్ని వరుసగా 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. ప్రతి పాదంలో 1 సూర్యగణం ఉంటుంది వరుసగా. ఫస్ట్ తర్వాత 2 ఇంద్రగణాలు వస్తాయి, తర్వాత 2 సూర్యగణాలు వస్తాయి. సో సూర్య, ఇంద్ర ప్లస్ సూర్య ఈ విధంగా మీరు గుర్తుంచుకునే 122 సూర్య, ఇంద్ర, సూర్య. ప్రాసయతి 4వ గణము, 1వ అక్షరం అనేది మైత్రి ఉంటుంది. సో దానికి గుర్తు ప్రాసయతి 4వ గణం, 1వ అక్షరం మైత్రి. నెక్స్ట్గా ఆటవిలది. ప్రాసయతి అంటే 4వ గణము, 1వ అక్షరం యతి, మైత్రి అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆటవిలదిలో ఒకసారి చూసుకున్నట్లయితే 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదానికి 5 గణాలు ఉన్నాయి. 1, 3 పాదాల్లో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలే ఉంటాయి. 4వ గణము మొదటి అక్షరం యతి చెల్లుతుంది. 4వ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. ఇక్కడ 1 మరియు 3 పాదాల్లో మనకు 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు ఉంటాయి. అదేవిధంగా 2, 4 పదాలకు 5 సూర్యగణాలే ఉంటాయి. సో దాన్ని గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సీస పద్యంలో కూడా 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా ఉంటాయి. పద్యపాదంలో 2 సమభాగాలుగా ఉంటుంది. 2 భాగాల్లోనూ 3వ గణం మొదటి అక్షరం యతి చెల్లుతుంది. తేటగీతిలాగా ఆటవేలది దీనికి చివరగా తేటగీతి లేదా ఆటవేలది దీనికి చివరగా ఉంటుంది. దేనికి? సీస పద్యాలకు. జాగ్రత్తగా గమనించండి. సీస పద్యాల్లో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వస్తాయి. పద్యపాదం 2 సమభాగాలుగా ఉంటుంది. 2 భాగాల్లోనూ 3వ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. తేటగీతి లేదా ఆటవేలది అనేది దీనికి చివరగా వస్తుంది సీస పద్యాలకు. జాగ్రత్తగా గమనించండి. రైట్ మిత్రమా, ఇది మనకు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి కంప్లీట్ గ్రామర్ అయితే కంప్లీట్ అయిపోయింది. టోటల్గా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి వ్యాకరణ అంశాలన్నీ రివిజన్ చేసుకున్నాం. మీకు అదేవిధంగా పదజాలానికి సంబంధించినటువంటి అంశాలన్నీ రివిజన్ చేశాను. అవి కూడా మన యొక్క యూట్యూబ్లో ఉన్నాయి. నెక్స్ట్ మీకు ప్రక్రియలకు సంబంధించినటువంటి కూడా అదేవిధంగా ప్రక్రియలకు సంబంధించిన వీడియో కూడా మన యొక్క యూట్యూబ్లో ఉంది. అది కూడా కంప్లీట్ అయిపోయింది. 3rd to 8th 6th to 8th క్లాస్ వరకు కవి పరిచయాలు 6th to 8th వరకు మన యూట్యూబ్లో ఉన్నాయి. అదేవిధంగా వీటికి సంబంధించిన పీడిఎఫ్లు అన్నీ మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. కవి పరిచయాలు కావచ్చు, పదజాలం కావచ్చు,
వ్యాకరణాంశాలు, టెక్స్ట్ బుక్లో ఉన్న వ్యాకరణాంశాలు అన్నీ కూడా, ఈ నోట్స్లన్నీ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. యాప్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ నుండి యాప్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఈ యొక్క పీడిఎఫ్లను పొందవచ్చు మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.